ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మనం కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా సరే సమాధానం మట్టికి అస్సలు రాదు. ఏంటి ఈ ప్రార్థనంతా ఏమైపోతుంది? అసలు ఎంత ప్రార్థించినా కూడా నాకెందుకు సమాధానం రావట్లేదు? ఈ సమస్య ఎందుకు క్లియర్ అవ్వట్లేదు? ఏంటసలు అన్న ఆలోచన ఉంటుంది కదా మనకి. దానికి మన వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే దేవుడు ఒక విషయం చెప్తాడు. ఏమనంటే, మీరు ప్రార్థించినప్పుడు మీరు అడిగిన వాటన్నిటిని కూడా పొంది ఉన్నామని నమ్మండి అనేసి చెప్తాడు. మనం ప్రార్థించేటప్పుడు మనం విజ్ఞాపన చేస్తూనే ఉంటాం, కానీ నేను చేసిన విజ్ఞాపన అవును ఇది నాకు నెరవేరుతుంది నా జీవితంలో, ఇది నాకు ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం అనే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మాత్రం ఉండం. యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే యోనా గారు ప్రార్థిస్తారు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకుంటుని. ప్రాణాంతము వచ్చనంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి